సభా మర్యాద ఎప్పుడు మీరు డిస్టర్బ్ చేయరు. ఎస్, అవి ఉన్నాయి ఆ విఘ్నత ఉంది. అన్న. మీ వయసు ఎంత? నేను ఇప్పుడు దగ్గరికి వచ్చిన 50కి. 50 అన్న? ఎంత అన్యాయం అన్న. ఎందుకేనా? నేను 60 దాటిపోయానన్నా. ఎంత స్మార్ట్గా ఉన్నావు ఇప్పటికి. టూ యంగ్ నువ్వు. మరి నిన్ను ఫాలో కావాలి నేను. అన్న మీరు ఎక్కడన్నా మీరు పుట్టిన ఊరు? పుట్టిన ఊరు అమ్మ వాళ్ళ ఊరు ఇప్పుడు సూర్యాపేట దగ్గర ఉంటది, నెమ్మికల్, ఆత్మకూరియస్ మండల్. డాడీ అంతా ఇక అక్కడి నుంచే వచ్చినాం. కానీ ఇక డాడీ వాళ్ళ పూర్వాంకం అంతా కూడా ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ అరవపల్లి మండల్. బట్ నేను కౌంట్ చేసుకోవాల్సింది అయితే నెమ్మికల్ విలేజే. అదేనన్నా. అన్నా అలా మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు? నేను 4th నుంచి 10th క్లాస్ వరకు ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీనే నూతన్కల్. నెమ్మికల్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. 10th క్లాస్ అక్కడ. ఇంటర్మీడియట్ సూర్యాపేట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అవునన్నా. డిగ్రీ ఎస్వి కాలేజ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ అని మన ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళది. అవునన్నా. డిగ్రీ బీకమ్. ఎంకమ్ ఉస్మానియా యూనివర్సిటీనే పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ ఉండే నల్గొండ. నల్గొండ ఎంకమ్. ఎంసీఏ సెయింట్ ప్యాట్రిక్స్ ఉస్మానియా యూనివర్సిటీని ఎంసీఏ. తర్వాత ఎల్ఎల్బి ఈడ సుల్తానుల్ కాలేజ్, సుల్తానుల్. పిహెచ్డి ఉస్మానియానే, డాక్టరేట్. అలా మీరు చదువుకునే కాలేజ్ రోజుల్లో ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారంటే కాలేజ్ డేస్లో మీకు చాలా లవ్ లెటర్ వచ్చి ఉండాలిగా. అభిమానించేటోళ్ళు అంతవరకే. అభిమానం లేదన్నా, లవ్ వేసుకున్నాం లేదు అంటే ఇక ఆమెనే. అందుకని అన్న నేను ఏం అడిగితే అక్కడ తిట్టుద్ది అనుకుంటున్నాను అన్నా. కాదు, ఇప్పుడు ఆమెకు కూడా అన్ని తెలుసు. జనరల్గా ఏంటంటే ఎలక్షన్స్లో ఇటు తిరిగేవాళ్ళు, ఈ సొసైటీ కోసం తిరిగేవాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ అయి ఉంటారు. ఏది నల్లగా చెమట బట్టి, ఇది బట్టి, ఇది బట్టి, అది బట్టి. మీరు అన్ని తిరుగుతూ ఉంటారు, అన్ని మీటింగ్లకు వెళ్తుంటారు. మళ్ళీ నీట్గా మంచి ముక్కు, మంచి కళ్ళు, మంచి లాఫింగ్, మంచి గడ్డం, క్లీన్గా ఉంటారు. అందుకని నేను ఈయన డిగ్రీ చదివేటప్పుడు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎప్పుడన్నా ఈయనకి లవ్ అఫైర్లు చాలా ఎక్కువ ఉంటాయేమో. ఒకవేళ అట్లా ఉంటే అప్పుడే ఆగిపోతుంటేనేమో, ఇంత చదువు ఉండకపోనేమో. ఆమె నాకు ఎంసీఏ ఆ టైంలో పరిచయం అయింది. ఇక అప్పటి నుంచి అంత కేరింగ్ కూడా ఆమె ఉంటుంది. ఇప్పుడు నేను ఇట్లా నీట్గా ఉండడానికి కూడా కారణం. మీరు ఫస్ట్ టైము అక్కనే లవ్ చేశారు. అవును అన్న. మీరు అక్క కోసం అన్ని వదులుకొని హైదరాబాద్ వచ్చారా? ఎస్. నాకు చెప్పారు అన్నకి గ్యారెంటీగా లవ్ అఫైర్ ఉండాలి, ఎందుకంటే అందంగా ఉంటాడు కదా. అందంగా ఉండేవాళ్ళు మరి ఇంకొక అందం అమ్మాయి కనపడితే మరి దయాకరణ బాగుంటాడు, లుక్ బాగుంటాడు, లాఫింగ్ బాగుంటుంది, మాటలు బాగుంటాయి, గొంతు బాగుంటుంది, క్యారెక్టర్ బాగుంటుంది. ఇప్పుడు ఈ అంశం ఎప్పుడు అడగలేదు చేయబట్టి నేను చెప్పాలి. నేను నీకు అన్న ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్గా నేను యుఎస్ ప్లాన్ ఉండే నాది. అన్న యుఎస్ ఆర్ వ్యాంకోవర్లో పిహెచ్డికి నేను ఒకటి ప్లాన్ చేసుకున్నా. కానీ ఈ చదువు కొంచెం ఎందుకో నాకు బోర్ కొట్టింది. అన్న రాజకీయం అనేది నేను 99 నుంచే ప్లాన్ చేసుకున్నా. యాక్చువల్గా 99, 2000 నుంచే నా మైండ్లో రాజకీయం ఉంది. ఇప్పుడు సూర్యాపేట ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉండే. సూర్యాపేట అప్పుడు ట్రై చేసిన నేను, కానీ అప్పుడు చాలా చిన్న ఏజ్, తర్వాత మెచ్యూరిటీ ఉంటుందో లేదో అనుకున్నారు. తర్వాత ఎంసీఏ అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరికి పోయినా. ఊరికి పోయినప్పుడు తను ఇక నా దగ్గరికే వచ్చేది, ఇంటికి వచ్చేది. ఏది ఇక్కడ ఎంసీఏ అప్పుడు మా లవ్ అయింది కదా. అక్కడే ఊరన్నా. ఆమె బేసికల్గా అనేది హైదరాబాద్. అక్కడ మన మల్కాజ్గిరి ఏరియా. అయితే తను కూడా మా యాదృచ్ఛికంగా మా డిస్టిక్ నాగార్జున సాగర్ దగ్గర రంగుండ్ల. కానీ వాళ్ళకి అంతా ఇక్కడ సెటిల్ అయ్యిండ్రు. అయితే తను ఇక వచ్చి ఇక్కడికి రావడానికి అంత ప్రయత్నం చేసేది హైదరాబాద్కు. సో మా మమ్మీ డాడీ నొప్పియడము, తర్వాత ఇక నేను అట్లా 2000 అంటే నేను 92 నుంచి సిటీలో ఉన్న, సిటీకి వచ్చిపోవడము, సిటీలో చదువుకోవడం ఇదంతా ఉంది. కానీ ఇక 2004 నుంచి ఇక్కడే ఇక సెటిల్ కావాల్సి వచ్చింది. తనతో అట్లనే ఉండాల్సి వచ్చింది. యాక్చువల్గా నేను అక్కడ ఉంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అంటే రాజకీయాలు నాకు ప్యాషన్ కాబట్టి ఎట్లా ప్రజలతో ఉండాల్సిన పరిస్థితి ప్రజలతో ఉండే డిఎన్ఏ నాది. అంటే మనం ఎంత చదువుకున్నా కూడా ఉద్యోగం కంటే ఉద్యోగమే నాకు బాగా ఇష్టం. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె కూడా అస్వేచ్ఛ ఇచ్చింది. ఆమె ఉద్యోగం, నేను ఉద్యమం.
అనుకునే వచ్చినాం ఇక్కడికి. మీరు ముందు అక్కని లవ్ చేశారు, అక్క ముందు మిమ్మల్ని లవ్ చేసిందా? ఇంకా నేనే. మీరే కదా. నేనే. మరి మీరంతా అంతా ఒక మాటలు చాలా హార్డ్గా ఉంటాయి. అక్క ఓదార్చుకోగలిగిందా? అప్పుడు బబ్లీ, అప్పుడు స్టడీ చాలా, అంటే బబ్లీ మీన్స్ చాలా ఇంట్రావర్ట్ ఉంటుంటి. బట్ ఇంత రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడేవాళ్ళు కదా. లేదు, ఇంత ఉంటే అప్పుడు వాయిస్ వేరే ఉంటది, ఆప్షన్ ఉండకపోనేమో. అంతేనా? చదువు, హాస్టల్, అంతే. ఎన్ని డిగ్రీస్ ఉన్నాయో మీకు అసలు. వీకెండ్స్ లో మూవీస్, తర్వాత పెయింటింగ్ చేస్తుంది సాటర్డే సండే. ఎంసీఏ అప్పుడైతే సాటర్డే సండే నాకు ఈ కమర్షియల్ ఆర్ట్స్ కాదు కానీ ఇప్పుడు ఈ వెబ్ డిజైనింగ్ వీటికి చేసేది. కమర్షియల్ ఆర్ట్స్ సూర్యాపేటలో ఉంటేప్పుడు చేస్తుంటే, పెయింటింగ్ కానీ ఆర్ట్స్ కానీ ఇట్లా. అది నాకు ఒక వ్యాపకం కమ్ సోర్స్, ఇన్కమ్ సోర్స్ కూడా. లవ్ అంటే అన్నయ్య మీరు 2 కుటుంబాలు ఒప్పుకున్నారా? మా మమ్మీ డాడీ అయితే ఓకే, వాళ్ళ మమ్మీ డాడీ ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఆమె కన్విన్స్ చేసి. అంటే మరి చాలా హార్డ్గా ఉంటాడు, అందంగా ఉన్నా కానీ చదువుకున్నా కానీ. హార్డ్ లేనప్పుడు మరి ఇట్లున్నారని స్మూత్ అంటే నా పని ఏదో నేను, నాదేంటో నేను, అసలు ఎవరినేం పట్టించుకునేది కాదు. అదే ఆమెకు నచ్చింది అనుకుంటా. వాళ్ళ మమ్మీ డాడీని కన్విన్స్ చేసుకున్నారు. 2 కుటుంబాలని ఫైనల్ కలిపారు. ఇప్పటికీ వాళ్ళు మాతో మా ఫ్యామిలీస్ మంచిగా ఉంటాయి ఇప్పుడు ఇద్దరు కూడా. అంటే ఫస్ట్ 1-2 ఇయర్స్ వరకు కొంత నెగేషన్ అట్లా ఉంటుంది కదా, ఏదో నెగిటివ్ మైండ్ ఉంటుంది అంతవరకే. బట్ ఎప్పుడు కూడా మా పట్ల ఏదో సినిమాల మాదిరిగా కత్తులు కట్టుకొని తిరుగుడు, ఎట్లా చేసుకుంటారు ఇట్లాంటి ఏం లేవు. 2 కుటుంబాలు ఇష్టం లేనప్పుడు కలపడం అనేది చాలా కష్టం కదా. అది నువ్వు అచీవ్ చేశారు కదా మీరు. అవును. మరి ఇద్దరిని కలపాలి అనేది మీకు సక్సెస్ లైఫ్ లో. పాలిటిక్స్ లో ఎందుకన్నా మరి కాంగ్రెస్ ని మరి వెంకటరెడ్డి గారి వాళ్ళ బ్రదర్ని కలపొచ్చు కదా. కలుపుతా తొందరలోనే, అది కూడా నేను కూడా కలిసిపోవాలి. మీరు ఆ రోజు స్టేజీ మీరు మాట్లాడుతుంటే నేను స్టన్నే అవ్వలేదు, స్పెల్ బౌండ్ అయ్యి అలా చూసి కళ్ళారపకుండా. వాళ్ళ ఏరియా, వాళ్ళ మనుషులు వేలల్లో లక్షల్లో ఉంటారు, ఈయన ఒక్కడే వెళ్ళి ఉంటాడు, ఈయన మెంటాలిటీకి. అంతమందిలో ఇట్లా ఏలు పెట్టి అంత స్ట్రాంగ్గా, అంటే దీని వెనకేముంది, పార్టీ నాశనం చేయొద్దు, మనం అందరూ యూనిటీగా ఉంటే మన గెలవగలం, ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు మనం మంచి చేయవచ్చు కదా అనే అది థాట్ నాకుంది. నాకు తెలుసు, అంటే నాలాంటి వాడికి, చదువుకున్న వాడికి కొంచెం ఐడియా ఉంటుంది కదా. అయినా ఎంత స్ట్రాంగ్గా అంత ధైర్యంగా ఎట్ట మాట్లాడాడు నాయనో అని నేను ఆ కాసేపు పావుకుంటా అనుకున్నా కనీసం. అయినా వెళ్ళిపో కావాలంటే అని ఎవడండవు. ఎంత ధైర్యస్తుడు, వైఎస్ఆర్ కూడా అండవు, కేసీఆర్ అండవు, ఎవరు అన్నారు, మీరు అన్నారన్నా అని అంత అన్నా కానీ ఇప్పటికప్పటికి అద్దంకి దయాకర్ గారు, అలాగే కాంగ్రెస్లో అంటారే ఊరి మధ్యలో ఒకటి బుడ్డురాయి ఉంటుందన్న, కాంగ్రెస్కి మీరే బుడ్డురాయి అన్న. దీంట్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీలో కూడా నేను అపరిచితుడిని చూస్తా. అంటే సమాజంలో ఏది కొంత అతిగా ఉండకూడదో దాని పట్ల నీ తెగింపు నేను చూస్తా. పరుషంగా వాడకపోవచ్చు మీరు కూడా, నేను కూడా నీ మాదిరిగా పరుషంగా వాడకుండా చాలా స్మూత్లీ చెప్తా. కానీ నాలో ఒక మనిషి ఉంటాడన్న, వాడు అంటే మనం చేసే పని మీద ఆ కన్విక్షన్ ఉండాలి. ఆ కన్విక్షన్తో పాటు నేను ఎక్కిన పడవ మునిగే టైంలో ఉన్నప్పుడు నేను త్యాగం అని చెప్పను. నేనేమి కాంగ్రెస్కి నేను రావడం పెద్ద త్యాగంగా, చాలామంది త్యాగమూర్తుల కింద త్యాగం కాదు, కానీ 2 సార్లు అధికారంలో కోల్పోయింది. ఒకవైపు ఆంధ్రాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కాంగ్రెస్. ఇక్కడ అధికారం అవకాశం వచ్చేటప్పుడు ఈ ఇన్ఫైట్ చాలా సమస్య అవుతుంది మాలాంటి వాళ్ళకి. గ్రూప్ వైపు ఉండలేను నేను కాంగ్రెస్ వైపు ఉంటా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉండనుకోండి, రేవంత్ రెడ్డి గారి టీం నేను. మొన్న ఉత్తమ్ రెడ్డి గారు ఉండనుకోండి, పిసిసి చీఫ్ ఇస్ ది చీఫ్. అక్కడ మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు, ఇంతకుముందు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, తర్వాత సోనియా గాంధీ గారు ఉన్నారు. నాకు అన్నిటికంటే ఎక్కువ సోనియా గాంధీ గారు నాకు చాలా ఇష్టం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా అంటే కూడా నన్ను ఇప్పుడు ప్రత్యక్షంగా పోతే కూడా గుర్తుపడుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే, అద్దంకి దయాకర్ అనే పేరు మాత్రం నోట్. ఎందుకు ఉద్యమకారుడై ఉండి అటు బీఆర్ఎస్ వైపు పోయే అవకాశం ఉన్న పిల్లగాడు మన వైపు వచ్చిండు. ఆమెనే టికెట్ ఇచ్చేటప్పుడు కూడా అన్నది, ఐఎమ్ సారీ దయాకర్ మీకు అంటే, మధ్యన మళ్ళీ నాకు తీసేసిన తర్వాత తను పిలిపించింది,
ఢిల్లీకి తన ఇంటికి పిలిపించి ఆ రోజు అహ్మద్ పటేల్ గారు ఉండి, అంటే ఆమె అంటే ఎందుకు ఆ కనెక్షన్ ఉన్నది. అఫ్ కోర్స్ అది ఎందుకు అనే దాని దగ్గర నేను చెప్పలేను. అక్కడ ఆ సంఘటనలో ఇక్కడ జరుగుతున్నది, అక్కడ మోడీ గారితోని మన నిర్మలా సీతారామన్ గారితో కలిసిన ఫొటోస్ నన్ను కొంత భావోద్వేగానికి గురి చేసినాయి. తర్వాత నా ఎంపీ కాన్స్టిట్యువెన్సీ, తను కూడా నా ఎంపీ కాబట్టి ఆ సందర్భంలో ఆ పదం వాడకుండాల్సిందిలే కానీ ఆ భావం మాత్రం అది అందరిలో ఉన్న ఫీలింగే. నేను నా కెరీర్ మీ కెరీర్ అనే దానికంటే పార్టీ కెరీర్ ఇంపార్టెంట్ కదా. అవును, ఫిజిల్ అవుట్ చేసే కుట్ర ఒకవైపు మా రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకుపోతున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా కూడా కనెక్టింగ్, ఆయన అంటే జస్ట్ లైక్ మేము బ్రదర్స్ లెక్క ఉంటాము. నేను షాక్ అయ్యానన్నా. ఆయన వాళ్ళిద్దరూ కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఎలా వెళ్తారు, ఆయనకి ఏ అవసరం లేదు. చూడు ఆయన తీసుకుపోయింది, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ పోవాలనే పరిస్థితుల్లో ఆయన మళ్ళీ ఏం చేయాలి, దాదాపు కొన్ని కోట్లు ఖర్చు అరిగింది కదా. తను చాలా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.